ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అంతర్గత రాజకీయాలు హాట్ టాపిక్గా మారిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే రాష్ట్ర కాంగ్రెస్లో వరుస సమీకరణాలు అయితే రాజకీయ వేడిని పెంచుతా ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకవైపు అమెరికా పర్యటనకు కేంద్రం నుంచి రాజకీయ అనుమతి నిరాకరణ, మరి అదే క్రమంలో లండన్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి అయితే మరి ఈ నెల 23న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నిర్వహించినట్లు ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ భేటీపైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కొండా సురేఖ కుటుంబానికి సంబంధించినటువంటి వివాదం కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళినట్లుగా అయితే సమాచారం. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్లో కూడా చర్చనీయాంశంగా మారిపోతా ఉన్నాయి. మరి ఇక పార్టీ నాయకత్వం యొక్క వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నట్లుగా అయితే తాజా నివేదికలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి. అసలు ఈ పరిణామాల వెనుక ఉన్నది ఏమిటి? ఇక మరి రాజగోపాల్ రెడ్డి భేటీ చుట్టూ కూడా ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? రేవంత్ హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? కొండా సురేఖ వ్యవహారంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. రాజగోపాల్ రెడ్డి నిర్వహించినట్లుగా ప్రచారం జరుగుతున్నటువంటి ఒక భేటీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారిపోయింది. అసలు ఆ భేటీలో ఏం చర్చించారు, ఎవరెవరు పాల్గొన్నారు, దాని వెనుక రాజకీయ వ్యూహం ఏమిటి అన్న దానిపైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే మరి ఈ భేటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలపైన అధికారిక స్పష్టత లేకపోవడంతో ప్రచారంలో ఉన్నటువంటి అంశాలను నిర్ధారిత వాస్తవాలుగా అయితే చెప్పలేని పరిస్థితి. కానీ రాజకీయంగా మాత్రం ఈ భేటీ చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పటికే అంతర్గత విభేదాలపైన చర్చ అయితే జరుగుతున్నటువంటి సమయంలో కీలక నేతల భేటీలు సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంటా ఉన్నాయి. మరి ముఖ్యంగా సీఎం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సమయంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ కదలికలు కావడంతో మరి రేవంత్ తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క అంశం పైన మరి చర్చ జరుగుతుందా, లేకపోతే పార్టీ నాయకత్వం ఇప్పటికే మరి పరిస్థితిని సమీక్షిస్తుందా అన్నది మాత్రం ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి. కొండా సురేఖ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కాంగ్రెస్లో మరింత చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి. నా టార్గెట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కాదు అంటూ కూడా కొండా సుస్మిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ వ్యవహారం పైన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కూడా సీరియస్గా స్పందించినట్లు సమాచారం. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా విమర్శించడం, ఏదైతే ముఖ్యమంత్రి పైన నేరుగా వ్యాఖ్యలు చేయడం పార్టీ క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశంగా మారుతుందా అన్న చర్చ కూడా మొదలైంది ప్రస్తుతం. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వం యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దీంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా అధిష్టానం వైపు మళ్ళింది. అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి, పార్టీలో సమన్వయం కోసం ఏమైనా చర్యలు ఉంటాయా, లేక వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తారా అన్నది చూడాల్సిన అంశంగా మారిపోయింది. ఆగస్టు 23న రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ ప్రకారం పార్టీ అంతర్గత వ్యవహారాలపైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కీలక నేతలతో సమావేశాలు, మంత్రులతో చర్చలు, పార్టీ నాయకత్వంతో సమన్వయం, అవసరమైతే అధిష్టానంతోనూ చర్చలు, ఇలా వరుస పరిణామాలు అయితే చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఇప్పుడే ఈ చెప్పలేని పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునేటువంటి ముందు రాష్ట్ర నాయకత్వం, పార్టీ అధిష్టానం మధ్య చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే 23వ తేదీ తర్వాతే ఆ రోజులు తెలంగాణ కాంగ్రెస్కు కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఇది కేవలం వ్యక్తిగత భేటీయా, పార్టీ అంతర్గత చర్చ, లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపైన చర్చ జరిగిందా? ప్రస్తుతం దీనిపైన స్పష్టమైనటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే కాంగ్రెస్లో ఇప్పటికే పలు అంశాలపైన నేతల మధ్య భిన్న అభిప్రాయాలు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి కీలక నేత కదలిక కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అందుకే ఈ భేటీ పైన కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. అయితే మరి ఇక్కడ మరో అంశాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. కాంగ్రెస్లో అంతర్గతంగా విభేదాలు ఉన్నా కూడా వాటిని పార్టీ అధిష్టానం ఎంతవరకు నియంత్రిస్తుంది, ఎంతవరకు రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్ఛ ఇస్తుంది అన్నది కూడా కీలకంగా మారనుంది. అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా, లేక చర్చలతోనే సమస్యను పరిష్కరిస్తుందా? పార్టీకి నష్టం కలిగించేటువంటి విధంగా బహిరంగ వ్యాఖ్యలు రాకుండా చూడాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం భావించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో క్రమశిక్షణ, సమన్వయం పైన చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని అధిష్టానం ఎలా హ్యాండిల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఒకవైపు మంత్రి కొండా సురేఖ, మరొక వైపు ఆమె కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు, ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మొత్తం ఎపిసోడ్ పార్టీ అంతర్గత రాజకీయాలపైన ప్రభావం చూపకుండా కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారిపోయింది. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి అంతర్గత విభేదాలు ఎప్పుడు కూడా సవాలే అని చెప్పాలి. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొంటూనే పార్టీలోని నేతలను సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకత్వం పైన ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఇక ముందు కూడా ప్రభుత్వ పనితీరుతో పాటుగా కూడా పార్టీ అంతర్గత సమీకరణాలు కీలకం కానున్నాయి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ నేతల మధ్య సమన్వయం మరింత అవసరమని చెప్పాలి. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత జరిగేటువంటి సమావేశాలకు ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పొచ్చు.